మిత్రులారా, ఈరోజు మనం పరిచయం చేసుకుంటున్న పుస్తకం ప్రేమ పెట్టుబడి. ఇది ఈ పుస్తకానికి ప్రధాన శీర్షిక. దీంతోపాటు రచయిత్రి మేరీ గేబ్రియల్ దీనికి ఇంకొక ఉపశీర్షిక కూడా పెట్టారు. రెండూ కలిపి చదువుకుంటే తప్ప అర్థవంతంగా ఉండదు. ఆ రెండో ఉపశీర్షిక కార్ల్ జెన్నీ మార్క్స్ విప్లవం చిగురించిన వేళ. దీన్ని బట్టి ఈ పుస్తకంలో ఉన్న సారాంశం ఏమిటో స్థూలంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేరీ గేబ్రియల్ రాసిన ఈ పుస్తకాన్ని మిత్రులు ముక్తవరం పార్థసారథి గారు అనువాదం చేశారు. గేబ్రియల్ రచనలో ఉన్న లోతుని, వైవిధ్యాన్ని ఆయన చాలా సరళంగా తెలుగు పాఠకులకు అందించారు. ప్రేమ పెట్టుబడి అనగానే చాలామంది ఇది మార్క్స్, జెన్నీ మార్క్స్ల ప్రేమ కథ మాత్రమే అనుకునే ప్రమాదం ఉన్నది. కానీ గేబ్రియల్ తీసుకున్నటువంటి క్యాన్వాస్ చాలా విస్తృతమైన క్యాన్వాస్. ఇది భార్యాభర్తల అనురాగానికి ప్రతీకాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉండటమే కాదు, మార్క్స్, జెన్నీ మార్క్స్ల అన్యోన్య ప్రేమానురాగాలకి నిలువెత్తు ప్రత్యేకం. అయితే దానికి మాత్రమే పరిమితమైన పుస్తకం కాదు. మార్క్స్ జీవితం గురించి మనకు తెలియని చాలా విషయాలు ఈ పుస్తకంలో గేబ్రియల్ ప్రస్తావించారు. చాలామంది కార్ల్ మార్క్స్ బయోగ్రఫీ, జీవిత చరిత్ర రాసిన సకలాలుగా ఆయన జీవితంలో ఉండే లోతుని, వైవిధ్యాన్ని ఇంత బాగా అర్థం చేయించినటువంటి పుస్తకం మరొకటి లేదని నా అభిప్రాయం. ఇందులో వాళ్ళ కుటుంబాల నేపథ్యం, వాళ్ళ పరిచయం, ఆ పరిచయం పెళ్లిగా మారటం, అక్కడి నుండి వాళ్ళ సుదీర్ఘమైన దాంపత్య జీవనం, 3 ఆడపిల్లలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్ట నష్టాలు, సమస్యలు, దుర్భరమైనటువంటి పేదరికం, వీటన్నింటినీ కూడా చాలా అద్భుతంగా చిత్రించారు. అయితే ఇవి మాత్రమే ఈ పుస్తకంలో పాత్రలు కావు. దీంట్లో మరొక ప్రధానమైనటువంటి పాత్ర మార్క్స్కి అత్యంత ఆప్తుడైన ఫ్రెడరిక్ యాంగెల్స్. మార్క్స్కి యాంగెల్స్కి ఉన్న పరిచయం, ఆ పరిచయం ఒక గాఢమైనటువంటి మైత్రిగా మారటం, ఆ మైత్రి ఇద్దరు తత్వవేత్తల మధ్యన మైత్రిగా మాత్రమే కాకుండా 2 కుటుంబాల మధ్య స్నేహంగా మారటం, దీన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రించారు. దాంతోపాటు ఆనాటి జర్మన్ సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, మానవాళి విముక్తి కోసం ఒక కొత్త మార్గాన్ని వెతుకులాడేటువంటి క్రమంలో ఆగామి దృక్పథంతో సుదూరంగా కష్టసాధ్యమైనటువంటి విప్లవం యొక్క అవసరానికి కావలసిన తాత్విక భూమికని ఏర్పాటు చేయడంలో, ఆ సిద్ధాంత గ్రంథాలను రాయటంలో ప్రతిపక్షాల నుండి ఆనాడు జర్మన్ సమాజంలో, జర్మనీలో ఉన్న సోషల్ డెమోక్రాట్లు, అంతకంటే నియంతలైనటువంటి ప్రభువులకు అనుకూలంగా ఉండేటువంటి మేధావుల, తాత్వికుల వాదాల్ని చీల్చి చెండాడుతూ మార్క్స్ రాసిన అనేక పుస్తకాల నేపథ్యం ఉన్నది. వాటన్నిటికంటే ప్రధానంగా ఆయన రాసిన చిరస్థాయిగా నిలిచిపోయిన గ్రంథం ద క్యాపిటల్, తెలుగులో పెట్టుబడి అని అంటున్నాం. ఆ పుస్తకం రాయటంలో ఆయన పడిన తపన దీంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే మార్క్స్ జీవితాన్ని అర్థం చేసుకోవడంతో పాటు మార్క్స్ చింతన క్రమాన్ని అర్థం చేసుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం, మనకి తెలియనటువంటి మార్క్స్ని మరో కోణం నుంచి అర్థం చేసుకోవడానికి, అట్లనే ఏంగెల్స్కి, మార్క్స్కి ఉన్నటువంటి మైత్రి ఎట్లా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పరికరం అని నేను అనుకుంటున్నాను. మార్క్స్, జెన్నీ మార్క్స్ వాళ్ళిద్దరి నేపథ్యాలు వేరు వేరు నేపథ్యాలే.
జెన్నీ మార్క్స్ ఒక ఉన్నతాధికారుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అని చిన్నతనం నుంచి సంగీతం, నాట్యం, గానం, అలానే పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. తత్వవేత్తల జీవితాలు అర్థం చేసుకునే అవకాశం ఆవిడికి చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో కలిగింది. జర్మన్ రచయితల్ని, జర్మన్ కళాకారుల్ని కూడా ఆపోసన పట్టింది ఆవిడ. వీటన్నింటి నుంచి ఆమెను నేర్చుకున్నది గ్యాబ్రియల్ మాటలో చెప్పాలంటే, నమ్మిన ఆదర్శాల కోసం మనిషి బతకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వేచ్ఛను తాకట్టు పెట్టకూడదు. మన కళల్ని కంటాం, ఆ కళల్ని సాకారం చేసుకోవటానికి ఎంత మూల్యానైనా చెల్లించడానికి వెనుకాడకూడదు. ఇది చిన్నతనంలో యుక్త వయసులో ఆవిడ చదివిన ఆ పుస్తకాల నుంచి ఆవిడ నేర్చుకున్నటువంటి జీవన సారాంశం. దీన్ని మార్క్స్కి దగ్గర కావడం ద్వారా ఆవిడ అమల్లోకి తీసుకురాగలిగింది. మార్క్స్ కుటుంబ పరిస్థితి వేరు. మామూలు సాధారణమైనటువంటి కుటుంబం అది. ఆయన తల్లికి జర్మన్ భాష కూడా సక్రమంగా రాదు. జెన్నీ మార్క్స్ కుటుంబంలాగా విందులు, డ్యాన్సులు, నృత్యాలు, గానాలు వీటితోటి ఉన్నటువంటి కుటుంబం కాదు. ఒక రకంగా అది తమలో తాముగా ఉండిపోయినటువంటి కుటుంబం. అది పెద్దగా బయట వాళ్ళతో సంపర్కం లేనటువంటి కుటుంబం. ఇట్లా రెండు పరస్పర భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు జీవన సహచరులు అయిన తర్వాత ఆ క్రమంలో వాళ్ళ జీవితం ఎట్లా గడిచిపోయిందో మేరీ గేబ్రియల్ ఈ ప్రేమ పెట్టుబడి పుస్తకంలో మనకి చాలా స్పష్టంగా వివరించారు. మార్క్స్ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, ఆయన చాలా చిన్నతనంలోనే 1835లో హై స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఒక వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు, అంటే నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఏం చేస్తావు అనే వ్యాసం రాయమన్నప్పుడు ఆయన రాసినటువంటి కొన్ని వాక్యాలు ఆయన వ్యక్తిత్వాన్ని మనకు అర్థం పట్టిస్తాయి. మనం చేసే ఏ పనైనా అంతిమంగా మానవ జాతి కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇతరుల మంచి కోసం కృషి చేస్తే ఆ కృషిలో భాగంగా ఇతరులతో పాటు చేసినటువంటి వ్యక్తి కూడా బాగుపడతాడు. అలా మానవ జాతికి శ్రేయస్సు కోసం మనం పాటుపడితే మనల్ని నిలువరించేటువంటి ఏ శక్తి ఉండదు. ఆ క్రమంలో మనం త్యాగాలు చేస్తాం. ఆ త్యాగాలు అందరి మేలు కోసం అనేది మనకి ఒక విశ్వాసాన్ని కలిగిస్తాయని అంత చిన్న వయసులోనే రాశాడు. అంటే అప్పటికే మానవ కళ్యాణం పట్ల, సమాజంలో ప్రజలందరి సంక్షేమం పట్ల ఆయనకు ఒక దృఢమైనటువంటి ఆదర్శం ఉన్నది. ఆయన గురించి మేరీ గ్యాబ్రియల్ ఏం చెప్తారంటే, అంటే జెన్నీ మాటలో మేరీ గ్యాబ్రియల్ చెప్పింది ఏమిటంటే, మొదటి నుంచి కూడా మార్క్స్ మధ్యతరగతి మర్యాదల్ని పట్టించుకున్నటువంటి మనిషి. తనకు నచ్చిందేదో నచ్చందేదో కుండబద్దలు కొట్టినటువంటి చేసేటువంటి స్వభావం. ఇతరులతో కలపటం, చాలా కాలాన్నంతటిని జోవియల్గా గడిపేయటం, హుషారుగా గడపటంలోనే తలమునకలు కావడం అనేటువంటి తత్వం లేదు ఆయనకి. ఆయన ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేటువంటి మనస్తత్వం. ఈ రెండు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, రెండు భిన్నమైనటువంటి వాతావరణాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలిసి జీవించాలనుకున్నప్పుడు దాన్ని మార్క్స్ మాటలో చెప్పాలంటే, ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ రెండు కుటుంబాలు కూడా అంగీకరించాలి వాళ్ళ వివాహం. కలిసి ఉండటాన్ని, వివాహాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అయినా వాళ్ళు కలిసి ఉండటానికే నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. వివాహం అయిన తర్వాత వాళ్ళు విహారయాత్రకు వెళ్ళారు. సామాన్యంగా యువ జంట విహారయాత్రకు వెళ్తే ఒక నెల రోజులో 15 రోజులో చాలా హుషారుగా, హాయిగా, ఆనందంగా గడపాలని కోరుకుంటారు. కానీ జెన్నీ మార్క్స్ రాసింది ఒక చోట, మార్క్స్ తన వెంట సుప్రసిద్ధ తత్వవేత్తల పుస్తకాలు 45 తెచ్చుకున్నాడట హనీమూన్లో చదవడానికి. అది చాలా విశేషమైన అంశం ఇది. అయితే అంత మాత్రమే పుస్తకాల పురుగా ప్రేమ లేదా జెన్నీ పట్ల, అంటే జెన్నీ పట్ల ప్రేమని మార్క్స్ అనేక మాటల్లో వ్యక్తం చేశాడు. అక్కడే ఆవిడ ఒక మాట అన్నది, ఆ కాలంలోనే ఆయన 2 తాత్విక ప్రతిపాదనలు చేశాడట. ఒక తాత్విక ప్రతిపాదన ఏమిటంటే, మతం మత్తుమందు లాంటిది. ఈ మతం మత్తుమందు లాంటిది అనేటువంటి ఒక ప్రతిపాదనని
మేమిద్దరము ఆ దీంట్లో ఉండగా హనీమూన్లో ఉండగానే మార్క్స్ చెప్పాడు అనేది ఒకటి ఆవిడ చెప్పింది. రెండోది, మానవ జాతి విముక్తి చూపేది అంతిమంగా కార్మిక వర్గమే. అంటే ఒక ఆగామి దృక్పథం ఆయనకు ఉండటం, సుదూరమైనటువంటి భవిష్యత్తును ఊహించగలగటం, గత చరిత్రను అధ్యయనం చేసేటువంటి క్రమంలో గతాన్ని వర్తమానంతో మేళవించి భవిష్యత్తుకు ఒక దారి చూపించేటువంటి స్థితి ఉన్నదన్నమాట మార్క్స్కి. పెళ్లినాటికి నవయువకుడు కదా ఆయన. కాబట్టి కార్మిక వర్గమే మానవాళికి భవిష్యత్తు చూపించేటువంటిది అనేది కూడా మా హనీమూన్ సందర్భంలోనే పెట్టాడు అనేది ఆవిడ. ఒక క్రమంలో జెన్నీ గురించి మార్క్స్ రాస్తూ ఆవిడికి రాసిన ఒక ఉత్తరంలోనే చాలా తమాషా అయిన వ్యాఖ్యానం చేశాడు ఆయన. సూర్యుడు వాన అంటే ఎండ వాన లేదా ఎండ నీరు, ఇవి మొక్కలకి ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. నా ప్రేమలతకు కూడా నీ సాహచర్యం అదే చేస్తుంది అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అంటే నా ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఎదుగుదల అన్నప్పుడు తన తాత్విక ఎదుగుదల, తన మానసికమైనటువంటి ఎదుగుదలకి ఇది తోడ్పడుతుంది అని. అలాంటి భిన్న వాతావరణాల నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు నిజమైనటువంటి అర్థంలో కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్ అంటాం, తెలుగులో భుజం భుజం కలిపి నడవటం అంటాం, లేదా జీవన సాహచర్యం అంటాం. అలాంటి గొప్ప జీవన సాహచర్యానికి కార్ల్ మార్క్స్, జెన్నీ మార్క్స్ల జీవితం గొప్ప ఉదాహరణ. ఇప్పటికి కూడా ఉద్యమాల్లో చాలామంది అట్లా జీవన సహచరులు దంపతులు ఇద్దరు కలిసి ఉద్యమాల్లో పాల్గొనేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక రకంగా కత్తి మీద సాము. ఎందుకంటే బయట సమాజం నుంచి భిన్నంగా ఉంటాం మనం. ఆ బయట సమాజంలో నుంచి భిన్నంగా ఉన్నప్పుడు వాళ్ళు మనకెళ్ళి ఒక రకమైనటువంటి దృష్టితో చూస్తారు. జెన్నీ ఏమో పుట్టిన వాతావరణంలో ఆవిడ మంచి అందగత్తె, గొప్ప డాన్సర్ ఆవిడ. ఆ రోజున ట్రయర్ నగరంలో యువకులందరూ కూడా ఆమె తమను వివాహం చేసుకుంటే బాగుండనని కోరుకునేటువంటి వాళ్ళట. అలాంటి జెన్నీ మార్క్స్ వాటన్నింటినీ పక్కన పెట్టి తీవ్ర చింతనాపరుడైనటువంటి కార్ల్ మార్క్స్ని సహచర్యం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఆవిడ ఒక సందర్భంలో చెప్పినట్టుగా అందరికంటే ఎక్కువ త్యాగాలు చేసేది ఎప్పుడైనా కుటుంబంలో ఉండే మహిళలే. ఎందుకంటే కుటుంబంలో ఉండేటువంటి మహిళలకి తమ బాధల నుంచి విముక్తం చేసుకోవడానికి బయటికి వెళ్ళి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం లేదు. వంట చేయటం, చిరిగిన పాత బట్టల్ని కుట్టుకుంటూ కూర్చోవడమే ఆవిడ మాటల్లోనే చెప్పాలంటే. మరి అట్లా తనకు ఉండేటువంటి ఒక సామాజిక జీవనాన్ని వదిలిపెట్టి, స్వచ్ఛందంగా వదిలిపెట్టి, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా వదిలిపెట్టి మార్క్స్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ని, మార్క్స్ యొక్క ఎదుగుదలకి కావాల్సినటువంటి అన్ని రకాల సహచర్యాన్ని జెన్నీ మార్క్స్ అందించడం చాలా గొప్ప విశేషం. చాలామందికి మార్క్స్ మీద ఒక దురభిప్రాయం ఉన్నది. మార్క్స్ చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. సుఖవంతమైనటువంటి జీవిత క్షణాలు ఉన్నమాట వాస్తవం ఆయన జీవితం. కానీ జీవితం మాత్రం సుఖంగా గడవలేదు ఆయనకి. దుర్భరమైనటువంటి దారిద్ర్యం. ఆమె చెప్తుంది, అప్పులు, అనారోగ్యం, దాంతోపాటు తాకట్టు కొట్టు, ఈ మూడు మా జీవితంలో భాగమైపోయాయి. ప్రతిదాన్ని ఆఖరికి తాను ఒంటి మీద తొడుక్కోవలసినటువంటి బట్టలను కూడా తాకట్టు కొట్లో పెట్టి ఆ రోజుకో మరుసటి రోజుకో కావాల్సినటువంటి రొట్టె మొక్కలు కొనుక్కుని జీవనాన్ని గడిపినటువంటి స్థితి. అట్లా మార్క్స్ గురించి బయట ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు. అట్లనే తాత్విక రచనలు చేసేటప్పుడు మరి మార్క్స్ ఎట్లా చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని తాత్విక విషయాల గురించి దాదాపుగా ఒక రకంగా తత్వశాస్త్రాన్ని, తలకిందులుగా ఉన్న తత్వశాస్త్రాన్ని సరిచేసినటువంటి మొదటి తత్వవేత్త కార్ల్ మార్క్స్. ఒక్క హెగెల్ విషయంలోనే కాదు, చాలా విషయాలు అశాస్త్రీయతని తత్వశాస్త్రం నుంచి పక్కకి పంపి మొత్తం తత్వశాస్త్రానికి ఒక శాస్త్రీయమైన అర్థాన్ని ఇచ్చిన వాడు కార్ల్ మార్క్స్. అయితే కృషి ఎట్లా అంత తేలిగా నల్లేరు మీద బండిలాగా సాగదని మనకు తెలుసు. దీనికి ఉత్త అధ్యయనమే సరిపోదు. పైగా మార్క్స్ ఉన్న లక్షణం ఏమిటి అంటే దేనైనా పరిపూర్ణంగా అధ్యయనం చేయడం, మూలాల్లోకి వెళ్ళి పరిశీలించడం, తాను ఒక నిర్ధారణకు వస్తే ఆ నిర్ధారణ సరైనదో కాదో పదే పదే విమర్శించుకుని కానీ దాన్ని బయటికి చెప్పకపోవడం. ఈ రకమైనటువంటి రచనా పద్ధతి ఉన్నవాళ్ళు
ఒక విషయాన్ని రచించడం అనేది దాన్ని బయటికి వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం. ఏంగెల్స్ ఒక మాట అంటాడు, మార్క్స్ రాసిన సమాచారం అంతా ఉన్నట్టుగా అచ్చువేస్తే చాలా కష్టమైన అర్థం చేసుకోవడం. చాలా సందర్భాల్లో ఏంగెల్స్కే మార్క్స్ రాసినటువంటివి అర్థం కాలేదట. అంటే అన్ని రకాల అభిప్రాయాలు తరుపుకు వచ్చేవన్నమాట భావనలు అనేవి. వీటిలో ఏది మంచి ఏది చెడ్డ, తాను రాసిన దాన్ని తానే మళ్ళీ కొట్టివేయటం, అట్లా ఒక పర్ఫెక్షన్, పరిపూర్ణత. అంటే నేను చెప్పేది ఏదైనా సరే మానవ జాతి విముక్తికి ఒక పరిపూర్ణమైనటువంటి మార్గాన్ని చూపించాలి, సమాజాన్ని చరిత్రని అర్థం చేసుకోవడానికి ఒక పరిపూర్ణమైనటువంటి మార్గాన్ని చూపించాలనేటువంటి తపన ఉండబట్టే అంత కష్టపడ్డాడు. చాలా సందర్భాల్లో ఆయనకు వేరే వృత్తి లేదు, ఆర్థికపరమైనటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి కుటుంబం గడవాలంటే తాను, జెన్నీ, 3 ఆడపిల్లలు, ఇంట్లో ఉండేటువంటి ఒక మెయిడ్, ఇంతమందితోటి కుటుంబాన్ని గడవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. దానికోసం ఏం చేసేవాడు, పత్రికలకు రచనలు చేస్తానని ఒప్పుకునేవాడు ఆయన. అయితే పత్రికలకు రచన చేయాలంటే కూర్చుని మొదలు పెడితే వాళ్ళు ఎన్ని గడువులు ఇచ్చినా గడువులన్నీ కూడా ఉల్లంఘించేవాడు ఆయన. పూర్తయ్యేవి కావు. వాడు చూసి ఇంకా మేము వేయలేము, మీ రచనలు వేయలేము, మీ పుస్తకాలు వేయలేము అనే స్థితి కూడా వచ్చింది. దేనికంటే పర్ఫెక్షన్. నిజానికి మార్క్స్ తన జీవితాన్ని అంతటిని ఒక పర్ఫెక్షన్ పట్ల అంతగా కేంద్రీకరించి ఉండకపోయినట్లయితే మార్క్సిజం అనేటువంటి ఒక మెథడాలజీ ఈ రోజున మానవాళి ముందు ఉండేది కాదు. దానికి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టాడు, తన యవ్వనాన్ని తాకట్టు పెట్టాడు, తన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టాడు. వీటన్నిటినీ తాకట్టు పెట్టి మనకి కావాల్సినటువంటి ఒక సిద్ధాంతాన్ని మనకు రూపొందించి వెళ్ళాడు ఆయన. అది ఈ మేరీ గేబ్రియల్ ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. చాలా బాధ కలుగుతుంది ఇవి చదివినప్పుడు. అంటే బాధ అంటే ఆయన ఆర్థిక నేపథ్యం నుంచి బాధ కాదది. అలాంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి తన మేధస్సుని ప్రజల కోసం వెచ్చించేటువంటి క్రమంలో తనని తాను కొవ్వొత్తులాగా అంకితం చేసుకోవడం. కొవ్వొత్తు గురించి చెప్తాం కదా, ఇతరులకు వెలుగునిస్తూ తాను అంతిమంగా కరిగిపోతుందని. అట్లా జరిగింది మార్క్స్ జీవితం. ఆయనకి ఇంకేమీ పట్టేవి కావట. ఏంగెల్స్ తన భార్య చనిపోయినట్టు, తన సహచరి చనిపోయినట్టు ఒక లేఖ రాస్తే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి జాబు రాశాడు మార్క్స్. ఆ సుదీర్ఘమైనటువంటి జాబులో మొదటి 3 పంక్తులు మాత్రమే తన సహచరుడికి సానుభూతి తెలుపుతూ రాసినటువంటి పంక్తులు. మిగతా లేఖ అంతా కూడా మళ్ళీ తన రచనలు, తన ఆలోచనల్లో తాను చేసుకున్నటువంటి సవరణలు, తన అప్పులు, తన కుటుంబాల ఈతి బాధలు ఇవే రాసుకున్నాడట మార్క్స్. దీనికి ఏంగెల్స్ చాలా తమాషా జవాబు రాశాడు. ఈ విషయంలో కూడా మీరు నన్నే జయించారు. ఎట్లా జయించడం? మీ దృఢ చిత్తత ద్వారా నన్ను జయించారని ఏంగెల్స్ రాసుకున్నాడు ఆ ఉత్తరంలో. ఇట్లా మార్క్స్ జీవితం సాగిందనమాట. ఎవరైనా ఒక విమర్శ చేస్తే, ఎవరైనా తన పట్ల వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తే మార్క్స్ సహించేవాడు కాదని ఏంగెల్స్ చెప్పిన దాన్ని మేరీ గేబ్రియల్ దీంట్లో ఉదాహరించారు ఆవిడ. కాబట్టి మొత్తంగా మార్క్స్ భావజాలాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో మార్క్సే కాదు, ఏ తత్వశాస్త్రవేత్త అయినా, ఏ రచయిత అయినా ఆయన బాల్యం, ఆయన యవ్వనం, ఆయన మొత్తం జీవితం ఆయన సాహిత్యాన్ని, ఆయన రచనల్ని, ఆయన ఆలోచనల్ని గట్టిగా ప్రభావితం చేస్తాయి. వాటి ప్రభావం నుంచి తప్పించుకోవటం అనేది సాధ్యం కాదు. ఆ విషయం మార్క్స్లో ఎంత పరిపూర్ణంగా జరిగిందో గేబ్రియల్ రాసిన ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది.